నమస్తే అండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను. దీనికి అరకప్పు మినపప్పు, శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటలు నానబెట్టుకుందాం. దీన్ని 4 సార్లు కడుక్కున్నాను. 2 గంటలు నానబెట్టుకుందాం. ఇది 2 గంటలు నానిపోయింది. చిన్న పచ్చి కొబ్బరి ముక్కతో గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ కొన్ని యాలక్కాయలు, 1 కప్పు చక్కెర తీసుకున్నాను. మునిగేదాకా నీళ్లు పోసుకుందాం, అంటే 1/2 కప్పు. పాకం రానిద్దాం. ఇప్పుడు ఈ రుబ్బిన పిండిలో 1 చిటిక ఉప్పు, 1 చిటిక బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. పిండి నీళ్లు పోయకుండా ఎక్కువ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే వేసుకోండి, కానీ అంతకన్నా వద్దు. అస్సలు నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. దీన్ని బాగా కలుపుకుందాము. ఇది పైకి తేలింది, నూనె కాగిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా వేసుకుందాము. తీసి పక్కన పెట్టేసుకుందాం. పాకం జిగురు పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం వేయించినవి ఇందులో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచి తీసేద్దాం. మొత్తం ఈ పాకంలో ఇలాగే వదిలేసేయండి. 10 నిమిషాలు పీల్చుకుంటుంది. ఇలాగే వదిలేస్తే పాకం మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. నేను పాకంలో వదిలేసాను. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూసారా, సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూడండి.